హే పీపుల్, నేను బిందు. సో నిన్న చెప్పాను కదా, చేజర్ల అనే విలేజ్ శివాలయం చూసాక మేము ఇంకొక స్పెషల్ ప్లేస్కి వెళ్ళాము అని చెప్పేసి. సో మీలో చాలామందికి ఈ విగ్రహాలు చూసాక అర్థమైపోయి ఉంటుంది. అదేదో కాదు, కోటప్పకొండ. శివరాత్రికి కోటప్పకొండ తిరణాలు ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు, గుంటూరు జిల్లాలో ఉన్న అందరికీ తెలుసు. కానీ నేను ఒక 13 ఇయర్స్ నుంచి ఉంటున్నాను, ఒక్కసారి కూడా వెళ్ళలేదు గైస్. కానీ బావ వెళ్ళారు. నేను వెళ్దామంటే బట్ చాలామంది చెప్పారు అసలు ఫుల్లు రద్దీ ఉంటుంది అది ఇది అని చెప్పి. సో నాకు జనాలు, మైకులు, గోల ఇవన్నీ తలనొప్పి అని చెప్పి వెళ్ళలేదు. బట్ టెంపుల్ మాత్రం చూడాలనుకున్నా. కానీ నిజంగా నేను అక్కడికి వెళ్ళి చూసాక, వాట్, టెంపుల్ ఇంత బాగుంటుందా, ఇంత కొండపైకి ఇలా వెళ్తామా అంటే శ్రీశైలం ఘాట్ రోడ్ లాగా అంత డిస్టెన్స్ లేకపోయినా కూడా అలా వెళ్తారా అని చెప్పి అక్కడికి వెళ్ళాక ఎంత షాక్ అయ్యానో అసలు. అండ్ దర్శనంకి మాకు ఆల్మోస్ట్ 2.5 అవర్స్ పట్టింది. ఎందుకంటే శివరాత్రికి జనాభా ఎక్కువ మంది ఉంటారని చెప్పి ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి దర్శనాలు చేసుకుంటూ ఉంటారంట. సో అలా 2.5 అవర్స్ తర్వాత వీళ్ళు తిన్నాక పాపం అలా అలసిపోయారు. ఇంకా వెనక కొంచెం సీట్సే బెడ్ లాగా అరేంజ్ చేస్తే ఇద్దరు నిద్రపోయారు. ఇంటికి వచ్చేదాకా లెగవలేదు. ఆ తర్వాత అలా దారిలో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అండ్ చారీ స్వామి ఉన్నారు, తను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇలా ఉంటుంది, ఇలా తిరణాలు ఇక్కడ దాకా ఆగిపోతాయి, మనం ఒక 4-5 కిలోమీటర్స్ నుంచి నడవాలి కింద నుండే, అప్పుడు దర్శనం అవ్వదు, ఇలా అన్నీ చెప్తున్నారనమాట. మీరందరూ వెళ్తారా కోటప్ప తిరణాలకి? నాకు చెప్పండి. సో అలా అక్కడ నుంచి మేము చేజర్ల నుంచి కోటప్పకొండ అనుకోకుండా వెళ్ళాము. అంటే అంటారు కదా, శివయ్య పిలిస్తేనే మనం వెళ్ళగలం చెప్పి. సో నాకు ఇన్ని ఇయర్స్కి అలా ఆయన పిలుపు వచ్చింది, అక్కడికి వెళ్ళి చూశాను. ఎప్పుడు శ్రీశైలం వెళ్ళడమే కానీ కోటప్పకొండ వెళ్ళలేదు. ఈసారి వెళ్ళాను, మంచిగా అనిపించింది నాకు 2 శివాలయాలను దర్శనం చేసుకున్నాక. సో ఇలా జరిగింది నా సండే అనమాట. సో నేను చెప్పడం మర్చిపోయాను, ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోండి కదా ప్లీజ్. బాయ్.